మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే ఏప్రిల్ 20 అక్షయ తృతీయ సోమవారం పరమ పవిత్రమైన రోజు. ఈ రోజు ఇంట్లో పొరపాటును కూడా ఆడవారు ఈ కూర వండకూడదు. ఎవ్వరూ ఈ రోజు ఈ కూరని తినకూడదు. మహాపాపం తగులుతుంది. 7 జన్మల దరిద్రం పడుతుంది. అనారోగ్య సమస్యలు వస్తాయి. చేతిలో చిల్లి గవ్వ కూడా మిగలదు. పైగా ఈ రోజు ఈ కూర తింటే మీరు చేసే పూజలకి కూడా ఎటువంటి ఫలితం రాదు. అంటే మీరు ఈ కూర తిని ఎన్ని పూజలు చేసినా అవి బూడిదలో పోసిన పన్నీరులాగా వృధాగా పోతాయి. కాబట్టి ఈ రోజు ఇంట్లో అస్సలు ఈ కూరను వండొద్దు, తినొద్దు. మరి ఇంతకీ ఈ రోజు ఏ కూరని తినకూడదు అనే విషయాన్ని ఇప్పుడు వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతేకాదు ఈ రోజు ఏ రంగు దుస్తులు ధరించాలి, ఎటువంటి నియమాలు పాటించాలి, ఏ వస్తువులు దానం చేస్తే మంచిది, ఇలాంటి అనేక రకాల విషయాల గురించి కూడా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. గనుక వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు. చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి కింద కామెంట్ సెక్షన్లో ఓం శ్రీ మహాలక్ష్మీదేవియే నమః అని కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఈసారి అక్షయ తృతీయ సోమవారంతో కలిసి వచ్చింది కాబట్టి ఈ రోజున నారికేల దీపాన్ని వెలిగించండి. ఎందుకంటే సోమవారంతో అక్షయ తృతీయ కలిసి రావడం చాలా గొప్ప విశేషం. ఈ రోజు ఇంట్లో గాని గుడిలో గాని చక్కగా నారికేల దీపాన్ని గనుక వెలిగించినట్లయితే బాగా కలిసి వస్తుంది. మీ జాతక దోషాలు, అన్ని రకాల సమస్యలు పూర్తిగా తొలగిపోయి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం, శివయ్య అనుగ్రహం కూడా సంపూర్ణంగా కలుగుతుంది. అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఇక ఈ రోజున పసుపు రంగులో ఉన్నటువంటి వస్త్రాలు కానీ, లేదా రెడ్ కలర్లో ఉన్న వస్త్రాలు కానీ, లేదా పింక్ కలర్లో ఉన్నటువంటి దుస్తులు కానీ ఆడవాళ్లు, మగవాళ్లు, పిల్లలు, పెద్దలు ఇలా అందరూ ధరించడం వలన సంవత్సరమంతా లక్ష్మీ కటాక్షం మీ మీద ఉంటుంది. పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది. సుమంగళి స్త్రీలు ఈ రంగుల్లో ఉండే దుస్తులు ధరిస్తే మీ యొక్క భర్త సంపాదన కూడా పెరిగే ఛాన్స్ ఉంటుంది. కనుక అందరూ ఈ రోజు ఈ రంగు దుస్తులు ధరించండి. నల్లటి రంగు దుస్తులను మాత్రం పొరపాటున కూడా ధరించకండి. వైశాఖ శుద్ధ తదియని అక్షయ తృతీయ అని పిలుస్తారు. ఈ రోజే కృతయుగం ప్రారంభమైనట్లుగా పురాణాలు చెప్తూ ఉన్నాయి. కృతయుగాదే అక్షయ తృతీయగా వ్యవహరించబడుతుంది. శివయ్య అనుగ్రహంతో కుబేరుడు సంపదలకు రక్షకుడిగా నియమితుడైన రోజు కూడా ఇదే. మహాలక్ష్మిని శ్రీహరి వివాహం చేసుకున్న శుభదినం ఇదే. అక్షయ తృతీయ నాడే శ్రీ మహావిష్ణువు 6వ అవతారమైన పరశురాముడు జన్మించినట్లుగా పురాణాలు చెప్తూ ఉన్నాయి. విష్ణువుకి సరిసమానమైన అవతారం బలరాముడు జన్మించింది కూడా ఈ రోజే. త్రేతాయుగం మొదలైన పుణ్యతిథి కూడా ఇదే. పార్వతీదేవి అన్నపూర్ణదేవిగా అవతరించింది కూడా ఇదే రోజు. శ్రీకృష్ణుడు కుచేలుడికి సంపదలను ప్రసాదించింది ఈ రోజే. ద్రౌపది వస్త్రాపహరణం సమయంలో కృష్ణుడు అంతులేని చీరను ఇచ్చింది కూడా ఈ రోజే. అరణ్యవాసంలో పాండవులకు సూర్యుడు అక్షయ పాత్రను అనుగ్రహించిన రోజు కూడా ఇదే. ఒక పేదరాలు తన జోలలో వేసిన ఉసిరికాయను స్వీకరించి ఆమె స్థితిగతులను, దాతృత్వాన్ని గుర్తించి జగద్గురువు ఆదిశంకరాచార్యులు అమ్మవారిని ప్రార్థించి ఆమె ఇంత బంగారు ఉసిరికాయల వానని కురిపించింది కూడా వైశాఖ శుద్ధ తదియనాడే. కనకధారా స్తోత్రాన్ని జాతికి అనుగ్రహించిన పర్వదినం ఇది. శివుని జటాజటం నుంచి విడుదలైన గంగ భూలోకానికి చేరిన రోజు కూడా ఇదే. వినాయకుడి సాయంతో వ్యాస మహర్షి మహాభారత ఇతిహాసాన్ని రాయటం మొదలుపెట్టిన సందర్భం కూడా ఇదే. పూరీ రథ నిర్మాణం ఈ రోజునే మొదలవుతుంది. కుంభకోణం, బృందావనం వంటి పుణ్యక్షేత్రాలలోనూ ఈనాడు ప్రత్యేక పూజలు జరుగుతూ ఉంటాయి. అంతేకాదు అక్షయ తృతీయ రోజు వరాహలక్ష్మీ నరసింహస్వామికి చందనోత్సవాన్ని కూడా నిర్వహిస్తూ ఉంటారు. అంటే ఈ రోజునే సింహాచలం అప్పన్న నరసింహస్వామి చందనమంతా తీసేస్తారు. స్వామివారి నిజ స్వరూపం దర్శనమిస్తుంది. తీసిన చందనాన్ని భక్తులకి పంచిపెడతారు. మిగతా రోజులలో స్వామి నిత్యం చందనంతో అలంకరించబడి ఉంటారు. ఏప్రిల్ 19వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 1:30 తదియ తిథి ప్రారంభమై ఏప్రిల్ 20వ తేదీ ఉదయం 11 గంటల వరకు తదియ తిథి ఉంటుంది. అంటే ఏప్రిల్ 19వ తేదీన మరియు ఏప్రిల్ 20వ తేదీన ఈ 2 రోజుల పాటు అక్షయ తిథి పండుగను జరుపుకోవచ్చు. కానీ ఉదయం తిథి ప్రకారం ఏప్రిల్ 20వ తేదీన మాత్రమే అక్షయ తృతీయ పండుగను జరుపుకోవాలని మన వేద పండితులు సూచిస్తున్నారు. ఈరోజు మొదటిగా ఆడవారు సూర్యోదయానికి ముందే మీరు నిద్రలేవండి.
చక్కగా నిద్రలేచిన తర్వాత ఇల్లు వాకిళ్ళు అన్నీ కూడా ఊడ్చేసుకొని వాకిలి అంతా కూడా శుభ్రంగా నీటితోటి కడుక్కొని తరువాత మంచిగా ముగ్గు పెట్టుకోండి. తర్వాత మీరు శుభ్రంగా స్నానం చేసుకొని ఇంటి గుమ్మానికి పసుపు కుంకుమలు రాసి కుదిరితే తోరణాలు కూడా కట్టుకొని లక్ష్మీదేవికి పూజ చేసుకోండి. అలాగే ఈరోజు స్నానం చేసే నీటిలో కొన్ని ప్రత్యేకమైన వస్తువులను వేసుకుని స్నానం చేయాలి. ఈ అక్షయ తృతీయ రోజు నీటిలో మీరు కాస్తంత గల్లుప్పును కానీ లేకపోతే 3 వేప ఆకులను కానీ వేసుకుని ఆ నీటితో మీరు స్నానం చేయాలి. ఏదైనా ఒక్కటి కలుపుకుంటే సరిపోతుంది. ఈ నీటితో మీరు స్నానం చేయడం వల్ల మీ శరీరమంతా పాజిటివ్ శక్తితో నిండిపోతుంది. ఉదయం సాయంత్రం 2 పూటలా ఇలా స్నానం చేస్తే తిరుగుండదు. ఇక ఈరోజు లక్ష్మీదేవిని పూజిస్తే చాలు, మీ ఇల్లంతా కనకవర్షంతో నిండిపోతుంది. కాబట్టి ఈరోజు తప్పక లక్ష్మీదేవి ఆరాధన చేసుకోండి. ఏప్రిల్ 20వ తేదీ సోమవారం ఉదయం 11 గంటల లోపే అక్షయ తృతీయ గడియలు ఉన్నాయి. కాబట్టి 11 లోపే ఇంట్లో పూజ పూర్తి చేసుకోండి. ఇలా ఒకటా రెండా చెప్పుకుంటూ వెళితే అక్షయ తృతీయను ఘనంగా జరుపుకోవడానికి ఇలాంటి అక్షయమైన ప్రత్యేకతలు ఎన్నో కనిపిస్తూ ఉంటాయి. ఇటువంటి పవిత్ర పర్వదినమైన అక్షయ తృతీయ రోజు ఏ శుభకార్యాన్నైనా నిశ్చయంగా జరుపుకోవచ్చు. ఈ రోజు వారము వర్జ్యము రాహుకాలం వగేలాలతో నిమిత్తం లేకుండా శుభకార్యాలు జరుపుకోవచ్చు. అక్షయ తృతీయ రోజున ఎలాంటి మంచి పని చేసినా కూడా అక్షయమైన ఫలితం వస్తుంది. విశేషంగా ఈ అక్షయ తృతీయ రోజున పేదలకు సహాయం చేయడం కూడా చాలా ప్రత్యేకంగా భావిస్తారు. గోవులో 33 కోట్ల మంది దేవతలు కొలువై ఉంటారు. కాబట్టి ఈ అక్షయ తృతీయ రోజున గోమాతను ముట్టుకుని నమస్కారం చేస్తే 7 తరాల ఐశ్వర్యం మీ కుటుంబానికి వరిస్తుంది. అలాగే గోమాతకు ప్రదక్షిణాలు చేయడం, గోవుకు ఆహారాన్ని తినిపించడం చేస్తే లక్ష్మీదేవి ఎంతో సంతోషించి మీ ఇంట్లో స్థిర నివాసం ఉంటుంది. ఇక మీ ఇంటి సంపద క్రమక్రమంగా పెరిగిపోతుంది. అక్షయ తృతీయ రోజున తప్పనిసరిగా తులసి మొక్కను పూజించాలి. తులసి మొక్కను లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. కాబట్టి తులసి కోటలో ఒక చిన్న దీపం వెలిగించి తులసిమాతకు నమస్కారం చేసుకుంటే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి. అలాగే మీ భర్త ఆదాయం విపరీతంగా పెరిగిపోతుంది. ఇక ఎంతో పవిత్రమైన ఈ అక్షయ తృతీయ రోజున ఒక చెట్టును తాకితే చాలు బంగారం కొనే యోగాలు వస్తాయి. లక్ష్మీదేవి అనుగ్రహంతో వద్దన్న ధనం వస్తూనే ఉంటుంది అని పెద్దలు చెప్తున్నారు. మరి ఈ చెట్టు ఏమిటంటే వేప చెట్టు. వేప చెట్టును సాక్షాత్తు లక్ష్మీదేవి నివాసంగా మనం భావిస్తాం. అక్షయ తృతీయ వంటి పవిత్రమైన తిథి రోజున ఈ వేప చెట్టు విశ్వంలోని అద్భుతమైన కాస్మిక్ ఎనర్జీని తనలోకి గ్రహిస్తుంది. ఈ శక్తిని మనం కేవలం ఆ చెట్టును తాకడం ద్వారా మన శరీరంలోకి పంపించుకోవచ్చు. లోకంలో ఎన్నో చెట్లు ఉన్నా వేప చెట్టుకున్న ప్రత్యేకత వేరు. దీనిని గ్రామదేవత అని, సర్వరోగ నివారిణి అని కూడా పిలుస్తారు. అక్షయ తృతీయ రోజున వేప చెట్టుకి విపరీత శక్తులు వస్తాయి. గనుక ఈ రోజున మీరు బంగారం కొనకపోయినా పర్లేదు. ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించి మీ ఇంటి దగ్గరలో ఉన్న లేదా ఏదైనా దేవాలయంలో ఉన్న వేప చెట్టు దగ్గరకు వెళ్ళండి. వేప చెట్టును కేవలం ఒక ముక్కగా చూడకండి. అది సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం. ఆ చెట్టు మొదట్లో కొంచెం నీళ్లు పోసి పసుపు కుంకుమలు చల్లి వేప చెట్టుకి 11 సార్లు ప్రదక్షిణలు చేయాలి. ఆ తర్వాత మీ 2 చేతులతో ఆ వేప చెట్టును 11 సార్లు ప్రేమగా తాకాలి. ఇలా తాకడం వల్ల మీ శరీరంలోని ప్రతికూల తరంగాలన్నీ ఆ చెట్టు గ్రహించేస్తుంది. మన శరీరంలో ఉండే నాడీ మండలం ద్వారా ఆ వృక్షంలోని ప్రాణశక్తి మనలోకి ప్రవేశిస్తుంది. దీనివల్ల మీ మనసులో ఉన్న భయాలు, ఆందోళనలు తొలగిపోయి ఒక రకమైన ప్రశాంతత లభిస్తుంది. ఎప్పుడైతే మనస్సు ప్రశాంతంగా ఉంటుందో అప్పుడే మనం సరైన నిర్ణయాలు తీసుకోగలం. ఆ నిర్ణయాలే మనల్ని ఉన్నత స్థితికి చేరుస్తాయి. అక్షయ తృతీయ రోజున ఈ వేప చెట్టు స్పర్శ మీకు బంగారు యోగాన్ని ప్రసాదిస్తుంది. అవును, మీరు విన్నది నిజమే. బంగారం కొనే యోగం రావాలంటే, మీ దగ్గర ధనం నిలబడాలంటే ఈ వేప చెట్టు అనుగ్రహం తప్పనిసరి. వేప చెట్టు నుండి వెలువడే గాలి మన రక్తాన్ని శుద్ధి చేయడమే కాకుండా మన చుట్టూ ఉన్న దిష్టి దోషాలను, అలక్ష్మీ ప్రభావాలను పటాపంచలు చేస్తుంది. దరిద్రం అనేది కేవలం డబ్బు లేకపోవడం మాత్రమే కాదు, అనారోగ్యం, అశాంతి కూడా దరిద్రమే. వేప చెట్టు అలాంటి దరిద్రాలను పూర్తిగా తొలగించేస్తుంది.
అంతేకాదు ఈరోజు వేప చెట్టును తాకడం వల్ల ఆ అనారోగ్య సమస్యలు తొలగిపోయి సంపూర్ణ ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి. లక్ష్మీదేవి అనుగ్రహం లభించి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ధనానికి లోటు అనేది రాదు. గనుక ఈరోజు వేప చెట్టును తాకండి. తాకిన వెంటనే ఇంటికి వెళ్ళొద్దు. కాసేపు వేప చెట్టు నీడలో కూర్చొని ఒక 5 నిమిషాల తర్వాత ఇంటికి వెళ్ళండి. కుబేరుడి అనుగ్రహం కూడా లభిస్తుంది. మీరు గమనిస్తే పూర్వం ప్రతి ఇంటి ముందు ఒక వేప చెట్టు ఉండేది. దానివల్ల ఆ ఇంట్లోకి ఎటువంటి దుష్టశక్తులు వచ్చేవి కావు. కానీ నేటి కాలంలో మనం ప్రకృతికి దూరమవుతున్నాం. అందుకే అక్షయ తృతీయ వంటి రోజుల్లోనైనా మనం తిరిగి ప్రకృతి వైపు వెళ్ళాలి. ఆ వేప చెట్టులో ఉండే కాస్మిక్ ఎనర్జీని గ్రహించి మన జీవితాలను బంగారుమయం చేసుకోవాలి. ఈరోజు వేప చెట్టును తాకితే వచ్చే అక్షయ తృతీయ నాటికి మీరు బంగారం కొనే స్థితికి చేరుకుంటారు. మీ ఆర్థిక ఇబ్బందులన్నీ మంచులా కరిగిపోతాయి. వేప చెట్టుకున్న ఆ దైవిక శక్తి మీ చుట్టూ ఒక రక్షణ కవచంలా ఏర్పడుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కనుక తప్పనిసరిగా అందరూ ఈ అక్షయ తృతీయ రోజు వేప చెట్టును తాకండి. శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. ఈ రోజున బంగారం లేదా ఇల్లు, కారు, ఆభరణాలు వంటి వస్తువులను కొనడం శుభప్రదంగా భావిస్తూ ఉంటారు. మరి ఇంతటి విశిష్టత కలిగినటువంటి అక్షయ తృతీయ రోజు బంగారం కొనడం కన్నా ఈ వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే చాలు. 1 కోటి రూపాయల బంగారం కొన్న ఫలితం వచ్చి మీరు అపర కుబీరులుగా మారిపోతారు. అంటే అక్షయ తృతీయ రోజు అందరూ బంగారాన్ని కొనుక్కోలేరు. ఈ రోజుల్లో బంగారం కొనాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఉంది గనుక అలా బంగారం కొనలేని వారు బంగారానికి బదులు ఇప్పుడు మనం చెప్పుకోబోయే వస్తువును కొని తెచ్చుకుంటే చాలా మంచిది అని శాస్త్రాలు చెప్తున్నాయి. మరి అక్షయ తృతీయ రోజు ఏ వస్తువును కొనటం వలన బంగారం కొన్నంత ఫలితం వచ్చి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి, మీకు సంవత్సరమంతా కలిసి వస్తుంది అనే విషయాన్ని ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అక్షయ తృతీయ రోజున బంగారాన్ని కొనడం ఒక ముఖ్యమైన ఆచారం. బంగారాన్ని లక్ష్మీదేవిగా భావిస్తారు కాబట్టి ఈ అక్షయ తృతీయ రోజున పిసిరంత బంగారం కొన్నా సరే విపరీతమైన ఐశ్వర్యం మీ ఇంటికి చేరుతుంది. ఈ రోజున బంగారాన్ని కొంటే మీ ఇంటి ఆస్తిపాస్తులన్నీ రెట్టింపు అవుతాయి అని ఒక నమ్మకం ఉంది. మన పురాణాల ప్రకారం ఈ అక్షయ తృతీయ రోజుని కుబేరుడు లక్ష్మీదేవిని పూజించి అత్యంత ధనవంతుడిగా మారాడు. ఈ అక్షయ తృతీయ రోజు లక్ష్మీదేవి వైకుంఠం నుండి దిగివచ్చి భూమిపైన సంచరిస్తూ ఉంటుందట. కాబట్టి ఇంతటి పవిత్రమైన అక్షయ తృతీయ నాడు ప్రతి ఒక్కరూ ఇంట్లో లక్ష్మీదేవిని పూజించి లక్ష్మీదేవి ఆశీర్వాదాలను పొందండి. ఈ అక్షయ తృతీయ రోజున ఆడవారు తలస్నానం చేసి ఇంట్లో తప్పనిసరిగా దీపారాధన చేసుకోండి. ఈ రోజున ఎవరైతే ఇంట్లో పూజ చేసుకుంటారో అలాంటి ఇళ్లలో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది. ముఖ్యంగా గులాబీ పూలతో లక్ష్మీదేవిని పూజిస్తే ఈ సంవత్సరమంతా తిరుగులేని ఐశ్వర్యాన్ని పొందుతారు. కుబేరుడు ఎలా అయితే ధనవంతుడయ్యారో అలాగే మీరు కూడా ధనవంతులవుతారు. అక్షయ తృతీయ రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు ఆవు నీటితో దీపం వెలిగించి లక్ష్మీదేవికి నైవేద్యంగా పరమాన్నాన్ని నివేదించి హారతి సమర్పించి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకుంటే చాలు. విపరీతమైన కుబేర యోగం మీ ఇంటికి వరిస్తుంది. ఇక అక్షయ తృతీయ రోజు బంగారం కొనటం కన్నా గల్లుప్పును కొనటం వలన శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం మీకు కలుగుతుంది. బంగారం కొనలేని వారు ఈరోజు ఉప్పును కొంటే బంగారం కొన్నంత ఫలితం వస్తుంది. ఎందుకంటే లక్ష్మీదేవి సముద్రం నుండి ఉద్భవించింది కాబట్టి, సముద్రం నుండి ఉప్పు పుట్టింది కాబట్టి ఉప్పును మీ ఇంటికి తెచ్చుకోవటం వలన మీకు లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. ఉప్పు సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం కాబట్టి అటువంటి గల్లులుప్పును మీ పూజ గదిలో లక్ష్మీదేవి విగ్రహం లేదా పటం ముందు పెట్టి పూజించడం వలన లక్ష్మీ అనుగ్రహం మీకు కలుగుతుంది. దీనితో మీరు ఐశ్వర్యవంతులవుతారు. అంతేకాకుండా లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగుపెట్టి తిష్ట వేసుకుని కూర్చుంటుంది. దీనితో మీ ఇంట్లో లక్ష్మీదేవి సిరుల వర్షాన్ని కురిపిస్తుంది. అంతేకాకుండా ఈరోజు పసుపు కుంకుమలను కూడా కనీసం ₹1 ప్యాకెట్ అయినా సరే, ₹1 ప్యాకెట్ పసుపు, ₹1 ప్యాకెట్ కుంకుమ అయినా సరే తెచ్చుకుని లక్ష్మీదేవిని ఆ పసుపు కుంకుమలతో పూజించినట్లయితే లక్ష్మీదేవి యొక్క శీఘ్రమైన అనుగ్రహం మీకు కలుగుతుందని వేద పండితులు చెప్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు బంగారం కొనలేని వారు మేము బంగారం కొనలేకపోయామే అని బాధపడకుండా మీకు వీలైతే పసుపు, కుంకుమ, ఉప్పు తెచ్చుకుని పూజ గదిలో ఉంచి వీటితో మీరు లక్ష్మీదేవిని పూజించినట్లయితే మీకు విశేషమైన లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. అంతేకాదు ఈ అక్షయ తృతీయ రోజున విశేషంగా ఒక చిన్న మట్టి కుండను ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది. ఎవరైతే ఇల్లు కట్టుకోవాలని అనుకుంటారో అలాంటి వారు అక్షయ తృతీయ రోజున తప్పనిసరిగా మట్టి కుండను తెచ్చుకోండి.
మీ సొంతింటి కల త్వరగా నెరవేరుతుంది. అలాగే భూములు కొనే అవకాశాలు కూడా ఉంటాయి. ఈ అక్షయ తృతీయ రోజున ఇత్తడి వస్తువులను కొన్నా సరే విశేషమైన ధనప్రాప్తి కలుగుతుంది. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ అక్షయ తృతీయ రోజున దక్షిణావర్తి శంఖాన్ని తెచ్చుకుని మీ పూజ గదిలో పెట్టుకోండి. శంఖాన్ని లక్ష్మీదేవి సోదరులుగా పిలుస్తారు కాబట్టి అక్షయ తృతీయ రోజున శంఖాన్ని కొని పూజ గదిలో పెట్టుకుంటే కటిక పేదవాడైనా సరే ధనవంతులవ్వక తప్పదు. లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన వస్తువులలో కొబ్బరికాయ ఒకటి. మన పురాణాల ప్రకారం స్వయంగా లక్ష్మీదేవి భూమిపైకి దిగివచ్చి కొబ్బరి చెట్లను తన చేతులతో నాటిందట. కాబట్టి కొబ్బరికాయకు ఎన్నో దైవశక్తులుంటాయి. ఈ అక్షయ తృతీయ రోజున కొబ్బరికాయను కొని లక్ష్మీదేవికి నమస్కారం చేసుకుని కొబ్బరికాయను సమర్పించండి. మీ ఇంటికున్న డబ్బు సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి. ఈ అక్షయ తృతీయ రోజున ఒక చిన్న లక్ష్మీదేవి విగ్రహాన్ని ఇంటికి తెచ్చుకోండి. లక్ష్మీదేవి విగ్రహం పూజ గదిలో ఉంటే మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. లక్ష్మీదేవి విగ్రహాన్ని ఇంటికి తెచ్చుకోలేని వారు ఒక చిన్న లక్ష్మీదేవి ఫోటోని తెచ్చుకోండి. ఈ అక్షయ తృతీయ రోజున తప్పనిసరిగా మీ బంగారం ఆభరణాలను శుభ్రం చేసుకోవాలి. మీ ఇంట్లో ఉన్న బంగారాన్ని పసుపు నీళ్లతో శుభ్రం చేసుకోండి. ఈరోజు బంగారు ఆభరణాలు కొనలేని వారు వెండి వస్తువులనైనా కొని తెచ్చుకోవచ్చు. అలా కొన్నా కూడా అష్ట ఐశ్వర్యాల సిద్ధిస్తాయి. తాబేలును విష్ణు స్వరూపంగా భావిస్తారు. విష్ణువు ఉన్న చోట లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది. కాబట్టి ఈ అక్షయ తృతీయ రోజున ఒక చిన్న తాబేలు విగ్రహాన్ని తెచ్చుకుని మీ పూజ గదిలో పెట్టుకోండి. మీ కుటుంబమంతా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జీవిస్తారు. కనుక ఈ అక్షయ తృతీయ రోజు ఈ వస్తువుల్లో నుండి మీ వీలును బట్టి, మీ అవసరాన్ని బట్టి ఏదో ఒక వస్తువును తెచ్చుకోండి. శుభ ఫలితాలను పొందండి. అంతేకాదు ఈ రోజున విలువైన వస్తువులను కొనడం కూడా చాలా శుభకరంగా భావిస్తారు. ఈరోజు కొత్త ఇల్లు కొనడం, వాహనాలు కొనడం లేదా భూమిని కొనుగోలు చేయడం, రిజిస్ట్రేషన్లు చేయించుకోవడం, కొత్త పనులను ప్రారంభించడం, వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడం చేస్తే ఎన్నో శుభ ప్రయోజనాలు కలుగుతాయి. ఈరోజు చేసే ఏ చిన్న కొనుగోలైనా సరే శాశ్వతమైన ఫలితాలనిస్తాయి. ఈ పండుగ రోజున ప్రతి ఒక్కరూ ఉదయాన్నే 2 యాలకులను బాగా దంచి అందులో కొద్దిగా గులాబీ నీరు, చిటికెడు గంధం పొడి కలిపి మెత్తగా నూరి దీన్ని మీ నుదిటిపైన బొట్టులాగా పెట్టుకోండి. ఇలా ఎవరైతే అక్షయ తృతీయ రోజున చేస్తారో అలాంటి వారికి ఎల్లప్పుడూ అదృష్టం కలిసి వస్తుంది. ఇక భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు ఏర్పడుతుంటే ఈ అక్షయ తృతీయ నాడు భార్యాభర్తలిద్దరూ గులాబీ రంగు వస్త్రాలు ధరించి విష్ణుమూర్తి దేవాలయానికి వెళ్ళండి. భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి. అలాగే ఈ రోజున ఆడవారు కంటతడి పెట్టకూడదు. అక్షయ తృతీయ రోజున ఇంట్లో ఆడవారు ఏడిస్తే లక్ష్మీదేవి ఆగ్రహిస్తుంది. దీనివల్ల మీ ఇంట్లో సమస్యలు, కష్టాలు ప్రారంభమవుతాయి. ఇక వ్యాపారాలు చేసేవారు ఒక ఎర్రటి వస్త్రంలో పసుపు అక్షింతలను మూటగట్టి మీ గల్లా పెట్టెలు పెట్టుకోండి. మీ వ్యాపారానికి దిష్టి తగలకుండా అఖండ లాభాలు కలుగుతాయి. అక్షయ తృతీయ రోజున ఏ చిన్న దానం చేసినా సరే కొన్ని వేల రెట్లు పుణ్య ఫలితం లభిస్తుంది. కాబట్టి ఈ రోజున బ్రాహ్మణులకు స్వయం పాకం దానం చేయండి. అలాగే ఈరోజు మామిడికాయలు దానం చేస్తే పితృదోషాలు, పితృశాపాలు ఇలాంటివి ఏదైనా ఉంటే మీ జాతకంలో అవన్నీ పూర్తిగా తొలగిపోయి మీకు అదృష్టం, ఐశ్వర్యం అనేది కలుగుతుంది. విసినికర్రను కానీ, గొడుగులు కానీ, చెప్పులు కానీ, మజ్జిగ కానీ ఇలాంటివి మీరు ఈరోజు దానం చేసినా కూడా మీకు బాగా కలిసి వస్తుంది. బంగారం కొన్నదానికన్నా కూడా ఎక్కువ ఫలితం వస్తుంది. అలాగే వస్త్రదానం చేస్తే మీరు వచ్చే జన్మలో అపర కుబేరులుగా పుట్టే అవకాశం ఉంటుంది. ఇక పరమ పవిత్రమైన ఈ అక్షయ తృతీయ రోజున ములక్కాడ, పొట్లకాయ ఈ 2 కూడలను పొరపాటున కూడా తినకూడదు. గనుక ఇంట్లోని ఆడవారు ఈ కూరలను వండకుండా జాగ్రత్త పడండి. ఎందుకంటే ఇంట్లో అందరూ ఆడవారు ఏం వండితే అది తినేస్తారు గనుక స్త్రీలు గుర్తుంచుకోండి. ఈరోజు ఏ రూపంలో కూడా ములక్కాడ, పొట్లకాయను వండవద్దు, తినవద్దు. ములక్కాడను కూడ రూపంలో కావచ్చు, ములక్కాడ పచ్చడి రూపంలో కావచ్చు, ములక్కాడని సాంబార్లో వేస్తారు కదా ఆ రూపంలో కానీ ఇలా ఏ రూపంలోనూ కూడా ములక్కాడను తినవద్దు. పొట్లకాయను కూడా కూడ రూపంలో కావచ్చు, ఫ్రై రూపంలో కావచ్చు, పొట్లకాయ పెరుగు పచ్చడి రూపంలో కావచ్చు, పొట్లకాయ పాలు వేసిన కూడ రూపంలో కావచ్చు, పొట్లకాయ బజ్జీల రూపంలో కావచ్చు, ఇలా ఏ రూపంలోనూ కూడా పొట్లకాయను తినకూడదు. అసలు ఈరోజు ఈ 2 కూరగాయలను కొని కూడా ఇంటికి తీసుకురాకూడదు. ఎందుకంటే ఇవి 2 పాముల్లాగా పొడవుగా ఉంటాయి.
ఈ అక్షయ తృతీయ సోమవారంతో కలిసి వచ్చింది కనుక ఈరోజు వీటిని తింటే శివుడి మెడలో ఉండే నాగేంద్రుణ్ణి వండి తిన్నంత పాపమని శాస్త్రాలు చెప్తున్నాయి. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఈరోజు ఈ 2 కూరలు తినద్దు. కాదని తింటే మాత్రం అప్పుల పాలైపోతారు. చేసిన పూజలకి కూడా ఫలితం రాదు. ఆర్థిక సమస్యలు వస్తాయి. చేతిలో పైసా కూడా మిగలదు. కోరి కష్టాలు తెచ్చుకున్నట్లవుతుంది. కనుక ఈరోజు ఆడవారు ఇంట్లో ములక్కాడ మరియు పొట్లకాయను వండవద్దు. ఎవ్వరూ ఈరోజు ఈ కూరలను తినవద్దు. ఇంట్లోనే కాదు, బయట హోటల్స్లో, కర్రీ పాయింట్స్ దగ్గర ఎక్కడ కూడా ఈ కూరలని కొనడం తినడం చెయ్యకూడదు. వీటితో పాటు ఈరోజు నాన్ వెజ్ కూడా తినకూడదు. మాంసము, మటన్, చేపలు, రొయ్యలు, పీతలు, నత్తలు, గుడ్డు ఇలా ఏ రకమైనటువంటి నాన్ వెజ్ ఐటమ్స్ తినకూడదు. కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. చాలామంది గుడ్డు నాన్ వెజ్ కాదనుకుని తినేస్తుంటారు. కానీ గుడ్డు కూడా నాన్ వెజ్జే. గుడ్డు ఏ చెట్టుకు కాయదు. పైగా గుడ్డు నీచు వాసన వస్తుంది గనుక గుడ్డు ఖచ్చితంగా నాన్ వెజ్జే. ఈరోజు గుడ్డు కూడా తినకూడదు. మామూలుగా అందరూ ఆదివారం రోజు మాంసం దుకాణాల దగ్గరకు వెళ్ళి మాంసము, చేపలో ఏదో ఒకటి కొని తెచ్చుకొని వండుకొని తింటూ ఉంటారు. ఆ కూర మిగిలితే ఫ్రిడ్జ్లో పెట్టుకుని మళ్ళీ సోమవారం రోజు తింటూ ఉంటారు. కానీ గుర్తుపెట్టుకోండి, ఈ సోమవారం అక్షయ తృతీయతో కలిసి వచ్చింది గనుక అలా కూడా ఈరోజు నాన్ వెజ్ తినకూడదు. మిగతా సోమవారాల్లో నాన్ వెజ్ తిన్నా పర్వాలేదు, కానీ కనీసం ఈ ఒక్కరోజు మాత్రం నాన్ వెజ్ తినకుండా ఉండండి. కాదని ఈ రోజున నాన్ వెజ్ తిన్నారంటే మాత్రం లక్ష్మీదేవి అనుగ్రహం తగ్గిపోతుంది. సంపాదన పడిపోతుంది. 7 జన్మల దరిద్రం పడుతుంది. భవిష్యత్తులో ఎన్నో కష్టాలు ఎదుర్కోవలసి వస్తుంది. పరమేశ్వరుడి ఆగ్రహానికి కూడా గురి అవుతారు. కనుక దయచేసి ఈరోజు నాన్ వెజ్ తినవద్దు. బిర్యానీల రూపంలో, నూడిల్స్ రూపంలో, మంచూరియా రూపంలో, ఎగ్ పఫ్స్, చికెన్ పఫ్స్, చికెన్ పకోడీ ఇలా ఏ రూపంలోనూ కూడా ఈరోజు నాన్ వెజ్ జోలికి వెళ్ళకండి. ములక్కాడ, పొట్లకాయ, నాన్ వెజ్ ఈ 3 కూరలను అక్షయ తృతీయ రోజు తినకూడదు. కాదని తింటే మాత్రం ఆ తర్వాత మీరే దరిద్రాన్ని అనుభవిస్తారు. అప్పుల పాలైపోతారు. నరకానికి పోతారు. మహాపాపం తగులుతుంది. భవిష్యత్తులో అనేక సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. కోరి కోరి కష్టాలను తెచ్చుకున్నట్లవుతుంది. కాబట్టి ఈ అక్షయ తృతీయ రోజు ఎవ్వరూ కూడా ఈ కూరలను తినకుండా జాగ్రత్తగా ఉండండి. అక్షయ తృతీయ పర్వదినం గురించి శ్రీకృష్ణుడు ఇలా చెప్పినట్లుగా పురాణాలలో ఉంది. పూర్వం దరిద్రుడు, ప్రియవాది, సత్యవంతుడు, దేవగురువు, జనభక్తుడు అయిన కోమటి ఉండేవాడు. అతడు ఒకనాడు వైశాఖ మాస శుక్లపక్ష తదియ మహత్యాన్ని పెద్దల ద్వారా విని అక్షయ తృతీయ నాడు గంగా స్నానం చేసి ఇంటికి వచ్చి దేవపూజ చేసి లడ్డూలు, విసనకర్రలు దానం చేశాడు. ఆ కోమటి తరువాతి జన్మలో కుశవతి నగరంలో ఒక ధనవంతుడైన క్షత్రియుని ఇంట్లో పుట్టాడు. ఆ జన్మలో కూడా అతడు దాన నిరతిని వీడలేదు. అంతగా దానం చేస్తున్నా అతని సంపద క్షయం కాకుండా అక్షయం అవుతూ ఉంది. ఇదంతా అక్షయ తృతీయ వ్రతాచరణ ప్రభావం అని ధర్మరాజుకు శ్రీకృష్ణుడు ఈ వ్రత విశేషాల గురించి చెప్పాడు. అక్షయ తృతీయ అంటే అక్షయమైన ఫలం ఇచ్చే తదియ అని అర్థం. ఈరోజు చేసే దానానికి, స్నానానికి అక్షయమైన ఫలం వస్తుంది. ఈ రోజున మీరు ఒక పండును దానం చేస్తే అక్షయ ఫలం వస్తుంది. అంటే ఆనందమైన ఫలం వస్తుంది. ఈరోజు నీటితో నిండిన కుండను దానం చేసిన లెక్కలేనంత ఫలితం వస్తుంది. లేదా వాటర్ బాటిల్స్ని దానం చేయవచ్చు, అన్నదానం చేయవచ్చు. ఇలా అన్ని దానాలు చేయవచ్చు. మీ స్తోమతను బట్టి ఏ దానం చేసినా సరే దానికి అక్షయమైన ఫలితం వస్తుంది. స్తోమత ఉన్నవారు బంగారాన్ని దానం చేయండి. అంతేగాని బంగారాన్ని దయచేసి కొని దాచుకోవద్దు. బంగారం కొన్నా కొనకపోయినా ఈ అక్షయ తృతీయ రోజు ఈ చెట్టు ఆకులను తెచ్చి ఇంట్లో అక్కడ పెడితే చాలు, బంగారం కొన్నంత ఫలితం వస్తుంది. ఫ్యూచర్లో బంగారం కొనుక్కునే స్తోమత వస్తుంది. మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి. రాజయోగం పడుతుంది. ఈరోజు బంగారం కొనాల్సిన పని లేదు. కానీ ఈ చెట్టు ఆకులను ఇంటికి తెచ్చుకుంటే మీరు బంగారాన్ని ఇంటికి తెచ్చుకున్నంత ఫలితం వస్తుంది. మీరు కుబేరులుగా మారిపోతారు. మరి ఎంతో పవిత్రమైన అక్షయ తృతీయ రోజు ఏ చెట్టు ఆకులను ఇంటికి తెచ్చుకుంటే దరిద్రం పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అక్షయ తృతీయ రోజు బంగారం దానం చేయాలని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఇలా సువర్ణ దానం చేయటం వలన అక్షయమైన ఫలితం వస్తుంది. అంతేకాని బంగారం కొని దాచుకుంటే ఎలాంటి ఫలితం రాదు. అసలు అక్షయ తృతీయ రోజు బంగారం కొనమని ఏ శాస్త్రం చెప్పలేదు. ఇదంతా మనుషులు సృష్టించిందే తప్ప అక్షయ తృతీయకు బంగారం కొనమని ఏ శాస్త్రంలో చెప్పలేదు.
కనుక ఈరోజు బంగారం కొనవలసిన పని లేదు. కేవలం జమ్మి చెట్టు ఆకులను ఇంటికి తెచ్చుకొని లక్ష్మీదేవి అమ్మవారి ఫోటో ముందు పెడితే చాలు, కిలో బంగారాన్ని ఇంటికి తెచ్చుకున్నట్లే. ఎందుకంటే జమ్మి చెట్టు ఆకులను బంగారంతో సమానంగా మన పురాణాలు వర్ణించాయి. అక్షయ తృతీయ రోజు ఏ సమయంలో అయినా సరే మీరు జమ్మి చెట్టు దగ్గరకు వెళ్ళి చెట్టుకు ఒక నమస్కారం చేసుకొని ఆ తర్వాత కొన్ని ఆకులను ఇంటికి తెచ్చుకోండి. ఆ ఆకులని లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టి యథావిధిగా లక్ష్మీదేవిని పూజించాలి. ఈరోజు ఇలా చేస్తే బంగారం కొన్నంత ఫలితం వస్తుంది. ఆర్థిక బాధలు, అప్పుల బాధలు పోయి రాజయోగం పడుతుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. జమ్మి చెట్టును సంస్కృతంలో శమీవృక్షం అని పిలుస్తారు. అమృతం కోసం దేవదానవులు పాల సముద్రాన్ని చిలికినప్పుడు దేవతా వృక్షాలు ఉద్భవించాయి. అందులో శమీవృక్షం కూడా ఒకటి. అప్పట్లో ఈ చెట్టును అగ్నిని పుట్టించే సాధనంగా ఉపయోగించేవారు. అందుకే దీనిని అరణి అని కూడా పిలుస్తూ ఉంటారు. త్రేతాయుగంలో లంకకు వెళ్లే ముందు శ్రీరాముడు శమీ పూజ చేసి వెళ్ళాడు. అందుకే రావణుడి మీద విజయం సాధించాడని రామాయణ గాథ చెప్తోంది. అలాగే మహాభారతంలో పాండవులు అజ్ఞాతవాసానికి వెళ్లే ముందు తమ ఆయుధాలను ఒక మూటలో కట్టి శమీవృక్షంపై ఉంచారు. తమ అజ్ఞాతవాసం పూర్తయ్యే వరకు తమ ఆయుధాలను జాగ్రత్తగా కాపాడమని శమీవృక్షాన్ని కోరి నమస్కరించి వెళ్లారు. అజ్ఞాతవాసం పూర్తయిన తర్వాత జమ్మి చెట్టు వద్దకు వచ్చిన పాండవులు శమీవృక్షానికి పూజ చేసి తమ ఆయుధాలను తీసుకున్నారు. అనంతరం కౌరవులతో యుద్ధంలో పాల్గొని వారిని ఓడించారు. జమ్మిని పూజించటం అంటే జీవితంలో సకల విజయాలు సాధించాలని కోరుకోవటమని అందరూ నమ్ముతూ ఉంటారు. జమ్మి చెట్టు ఎలాంటి వాతావరణంలోనైనా సరే సులువుగా పెరుగుతుంది. నీటి లభ్యత లేకున్నా కూడా ఎక్కువ కాలం బ్రతుకుతుంది. ఈ జమ్మి చెట్టు నుంచి రాలిపోయే ఆకులు రాలుతూ ఉంటే కొత్త ఆకులు వస్తూనే ఉంటాయి. జమ్మి చెట్టు ఎప్పుడూ కూడా పూర్తిగా ఆకులు రాలి బోసిపోయినట్లుగా కనిపించదు. ఇప్పటి యువతకు, నగరవాసులకు ఈ చెట్టు ఉపయోగాల గురించి పెద్దగా తెలియకపోవచ్చు. కానీ గ్రామీణ జీవితంలో జమ్మి చెట్టుకు ఎంతో అనుబంధం ఉంటుంది. ఈ చెట్టు వేళ్ళు భూసారాన్ని పెంచుతాయి. జమ్మి చెట్టులోని ప్రతి భాగము నాటు వైద్యంలో ఔషధంగా ఉపయోగపడుతుంది. ఈ చెట్టు గాలి పీలిస్తే ఆరోగ్యంగా ఉంటారని నమ్ముతూ ఉంటారు. అందుకే జమ్మి వృక్షం చెట్టు ప్రదక్షిణలు చేయాలని చెప్తూ ఉంటారు. ఇన్ని ప్రత్యేకతలు ఉన్నాయి కాబట్టే రైతులు కూడా తమ పశుపక్షాదుల ఆరోగ్యం కోసం జమ్మి చెట్టును పూజిస్తారు. కాబట్టి అక్షయ తృతీయ రోజు బంగారం కొనవద్దు. జమ్మి ఆకులను తెచ్చి లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టి మీరు కూడా సకల ఐశ్వర్యాలను పొంది సంతోషంగా జీవించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.